మీనా కడుపు పోగొట్టాలని రోహిణి చేసిన కుట్రను బయటపెట్టి రోహిణి చెంప పగలగొట్టిన బాలు, షాక్లో మనోజ్, ప్రభావతి. ఇదంతా ఎలా జరిగింది? మీనా కడుపు పోగొట్టాలని చెప్పి రోహిణి ప్లాన్ చేయటం ఏంటి? అసలు ఎప్పుడు మీనా ప్రెగ్నెంట్ అయింది? మరి ఈ విషయంలో సత్యం వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? ఇదంతా కూడా వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి, చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తం మీరు చూసుకున్నట్లయితే కనుక మీనా ఇంకా బాలు అయితే రోజు రోజుకి బాగా అభివృద్ధి చెందుతూ ఉంటారు. మీనాకి రోజు రోజుకి ఆర్డర్స్ పెరుగుతూ ఉంటాయి. ప్రభావతిలో చాలా వరకు స్వార్థం పెరిగిపోతూ ఉంటుంది. చింతామణి ప్రభావతికి లేనిపోయినవి నూరిపోస్తూ ఉంటుంది. ఒక రోజున కామాక్షి ప్రభావతితో మాట్లాడుతుంది. ప్రభావతి, ఎందుకో చింతామణి మీనాకి పోటీదారేమో అనిపిస్తోంది అంటే. అదేంటి, ఎందుకలా అంటావంటే, అసలు చింతామణి ఏం పని చేస్తుందో నీకు తెలుసా అనగానే, ఏమో నేను ఎప్పుడూ అడగలేదు అంటుంది. మరి అడగకుండా ఎలా? చింతామణి నాకు తెలిసినంత వరకు మీనాకి పోటీదారే ఖచ్చితంగా. అందుకోసమే మీనానేమీ చేయలేక, దెబ్బ కొట్టలేక, ఈ రకంగా కావాలని చెప్పి వచ్చి నిన్ను రెచ్చగొడుతోంది. నీ ద్వారా మీనాకి అడ్డంకి కలిగిస్తోందని నాకు అనిపిస్తోంది అంటుంది కామాక్షి. అయితే ఏం మాట్లాడుతున్నావు కామాక్షి? అదంతా నిజమై ఉండదు అని అంటే, ఎందుకు అయి ఉండకపోవచ్చు? అసలు రేపు నీ దగ్గరికి వచ్చినప్పుడు తను ఏం చేస్తుంది, ఏంటి, తన బ్యాక్గ్రౌండ్ ఏంటో అడుగు. ఒకవేళ అదే నిజమైతే కనుక మీనా ఎదుగుదలని నువ్వే అడ్డుకున్న దాన్ని అవుతావు. మీనా ఎదిగితే నీకెంత లాభమో తెలుసా? మీనా బాలు స్వార్థం లేని మనుషులు. సంపాదించిందంతా ఇంట్లోకే పెట్టాలని చూస్తారు. మనోజ్ గాడిలాగా ఏదొస్తే అది, ఎంతొస్తే అంత వాడే మింగాలని చెప్పి చూడడు బాలు. మీనా కూడా అంతే. వాళ్ళకు ఒక గది లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రశాంతంగా పైన గది కట్టుకుంటారు కదా, వాళ్ళ పని వాళ్ళని చేసుకొనిస్తే. ఈ చింతామణి మాటలు విని నువ్వైతే చాలా ఇబ్బంది పెడుతున్నావు మీనాని అని అంటే, సరే అయితే అని చెప్పి తర్వాత రోజున చింతామణి వచ్చినప్పుడు మీరేం చేస్తూ ఉంటారు అని అడుగుతుంది ప్రభావతి. అది నాది పూల వ్యాపారం అంటుంది. పూల వ్యాపారం అంటే అని అనగానే, ఫ్లవర్ డెకరేషన్ బిజినెస్ అంటుంది. ఓ, మా కోడలు చేసే బిజినెస్సే అని అంటే, మీ కోడలతో నాది ఎలా పోల్చుతారులేండి, నాది చాలా పెద్ద బిజినెస్, మీ కోడలది ఏదో చిన్న బిజినెస్ అని అంటుంది. మరి అంత చిన్న బిజినెస్ చేసే నా కోడల్ని తట్టుకోలేకే నా కోడలు డెకరేషన్కి వెళ్లకుండా చేయడానికి ఇంట్లో కూర్చోబెడుతున్నారా అంటుంది ప్రభావతి. షాక్ అయిపోతుంది ఇక చింతామణి. నాకంటే ఇప్పటి వరకు అర్థం కాలేదు, కానీ మా కామాక్షికి మీ ప్లాన్ ఏంటో తెలిసిపోయింది. కావాలనే మీనాన్ని ఎక్కడికక్కడ దెబ్బ కొట్టడం వీలు పడక నా ద్వారా మీరు అనుకున్నది చేస్తున్నారని నాకు క్లియర్ కట్గా తెలిసిపోయింది అని అనగానే, అవును నిజమే, మీనా ఎదిగితే మీకు ఇబ్బందే, నాకు ఇబ్బందే, అందుకే అలా చేశాను అంటుంది. చాలండి, చాలా తెలివిగా గొప్పగా చేశారు. కానీ అసలు మీనా ఎదగటం వల్ల మా కుటుంబం ఎదుగుతుంది కదా, నా కొడుకు జీవితం బాగుంటుంది కదా, మరి అదంతా వదిలేసి నేను మీకెందుకు సహకరించాలి అంటే, మీకు ₹1,00,000 ఇస్తానండి, 2 నెలలకు ఒకసారి ₹1,00,000 ఇస్తాను అంటుంది. అవసరం లేదు, మా మీనాకి ఒక 4 ఆర్డర్లు వచ్చినాయి అంటే ఆ 1,00,000 తనే సంపాదిస్తుంది, అందులోంచి సగం డబ్బులు నాకే ఇస్తుంది అని అంటుంది ప్రభావతి. అచ్చా, నా ఐడియా ఏంటో, నా ప్లాన్ ఏంటో ప్రభావతి తెలిసేసుకుందే అని అనుకుంటూ, అది కాదు ప్రభావతి గారు, నా మాట వినండి అని ఇంకేదో చెప్పబోతుంటే, దయచేసి నాతో మాట్లాడడం మానేస్తారా లేదా, నా దగ్గరకు కూడా రావద్దు, నాట్య స్కూల్కి కూడా రావద్దు అని చెప్పి కామాక్షి చాలా థ్యాంక్సే అని అంటుంది. నువ్వు మంచి చెడు గ్రహించాలి వదినా, అలా ఏది పడితే అది నమ్మేసేసి ముందుకు వెళ్ళిపోతే ఎలా చెప్పు? ఇప్పుడు మీనాను అడ్డుకోవటం వల్ల ఏం జరుగుతుంది? కంపల్సరీగా జరిగేది ఒక్కటే, మీనా ఎదుగుదలని నువ్వు అడ్డుకున్న దానివి అవుతావు, దాంతోపాటు మీనాని ఎదగనివ్వకుండా ఆపిన దానివి అవుతావు. ఈ 2 విషయాల వల్ల మీనాకి నీకు మధ్య అనవసరమైన గొడవ తప్ప ఏమన్నా ఉంటుందా? ఖచ్చితంగా ఈవిడైతే నా దగ్గరకు వచ్చింది కేవలం మీనాని ఎదగనివ్వకుండా ఆపడానికే. ఎందుకంటే దాని తెలివితేటల ముందు ఎవ్వరూ పనిచేయరు అంటే, నువ్వు మీనాని పొగుడుతున్నావా అంటే, అవును మీనా కామాక్షి, ఎందుకో చెప్పనా, ఆ రోజున దాన్ని డెకరేషన్కి వెళ్ళనివ్వకుండా చేసిన రోజున ఇటు నాకు సేవలు చేస్తూనే అటునుంచి బాలుగాడికి ఇంకా సుమతికి చెప్తూ
జాగ్రత్తగా అక్కడ డెకరేషన్కి పూర్తి చేయించింది. ఆ తర్వాత బాలుగాడు ఏమన్నాడో తెలుసా? నీ పుణ్యమా అని ఒకేసారి 2-3 ఆర్డర్లు వస్తే ఎలా చేయాలో మీనాకి ఒక ఐడియా వచ్చేసింది. ఇప్పుడు తను ఎన్ని ఆర్డర్స్ అయినా అవలీలగా ఇంట్లోనే కూర్చొని చేయగలదు అని అన్నాడు. అనగానే ఇక వెంటనే, అంటే ఏంటొదినా, ఖచ్చితంగా ఇక మీనా ఎదుగుతుందంటావా? అంటే ఎదిగి తీరుతుంది. ఇదిగో ఇలాంటి చింతామణి లాంటి వాళ్ళని ఎంతమందినైనా తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది. మీనా సంగతి మనకు తెలుసు కదా వదినా అంటుంది. ఇక ఆ రోజు నుంచి మీనాకి ప్రభావతి ఎక్కడా కూడా ఇబ్బంది కలిగించదు సరికదా. తనకి ఏ పనిలోనూ కూడా ఒత్తిడి తీసుకురాకుండా జాగ్రత్తగా పని చేస్తూ ఉంటుంది. వంట మాత్రం చెయ్యి. కూరగాయలన్నీ రోహిణి నైట్ టైం నువ్వు కట్ చేసి పెట్టు, దానికి ఉదయమే పని ఉంటుంది కదా, వెళ్తోంది కదా అని అంటే, అత్తయ్య కూరగాయలు కటింగా అంటుంది. ఏమ్మా అది కూడా రాదా అని అనేసరికి, కట్ చేస్తాను అత్తయ్య అని చెప్పి ప్రతిరోజు నైట్ టైం రోహిణి కూరగాయలు కట్ చేయడం మొదలు పెడుతుంది. ఇక శృతి ఒక పక్క నుంచి ఆకుకూరలు కట్ చేయటం మొదలు పెడుతుంది. డైలీ సత్యంకి ఆకుకూరలు కావాలి, అందుకోసమే సత్యం కోసం ఆకుకూర కట్ చేస్తూ ఉంటుంది శృతి. ఇటు నుంచి ఇంట్లో వాళ్ళందరికీ కావాల్సినటువంటి కూరగాయలన్నీ కట్ చేసి దేనికది సపరేట్గా పెడుతూ ఉంటుంది రోహిణి. ఇక ఉదయం లేవగానే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసుకోవడం, వీటిని ఇక వండడం మొదలు పెడుతుంది మీనా. అలా మీనాకి చాలా పని సులువు తగ్గిస్తుంది. ఇక అంట్ల విషయంలో కూడా అందరి అంట్లు మీనా తోమదు. అర్థమైందా? ఇవాళ నుంచి ఎవరి ప్లేట్ వాళ్ళు కడుక్కోండి, వండినటువంటి పాత్రలు మాత్రమే ఉంటాయి, మీనా అవి తోముకుంటుంది అని చెప్పి అబ్బా చెప్పేసరికి ఇక వెంటనే ఇంట్లో వాళ్ళంతా ఇదంతా మీనా మీద ఉన్నటువంటి ప్రేమ లేక మా అందరికీ పనప్ప చెప్పాలనా అనగానే, ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు అని అంటుంది ప్రభావతి. ఏమో అసలు మాకేం అర్థం కావట్లేదురే, అందుకే అడుగుతున్నాం అంటూ ఉంటాడు మనోజ్. అయితే నోరు మూసుకుని చెప్పింది చేయండి అనగానే ఇక అందరూ వరుస పెడతారు, ఎవరి ప్లేట్లు వాళ్ళు కడుగుతూ ఉంటారు. ఈలోపు సత్యం ప్లేట్ తీసుకుని వెళ్తుంటే, ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి ప్రభావతి వచ్చి ప్లేట్ తీసుకుని వెళ్ళి కడిగేసి ఇక లోపల పెట్టిన తర్వాత, మీకు పాలు తీసుకొస్తాను అని చెప్పి పాలు కలుపుకుని తనే కాచుకుని తనే కలుపుకుని తీసుకుని వెళ్తుంటే, నేను ఇచ్చేదానికి అత్తయ్య అంటే, ఏమో నీకేం పనుందో తెలీదుగా, వెళ్ళి పడుకో అంటుంది. ఇక అలా కామాక్షి అన్న ఒక్క మాటతో ప్రభావతిలో మార్పు వస్తుంది. ఎందుకంటే మీనా ₹1,00,000 సంపాదిస్తే అందులోంచి సగం తనకే ఇస్తుంది అనేటటువంటి ఆలోచన ప్రభావతిది. ఇక అన్నట్టుగానే మీనా ఆ నెలలో దగ్గరగా ₹2,00,000 సంపాదిస్తుంది. ఇక ఎంతొచ్చిందే మీనా అంటే, 2,00,000 వరకు వచ్చింది అత్తయ్య అని చెప్పనేసరికి, అవునా మరి నాకెంత ఇస్తున్నావు అంటుంది. ₹50,000 మీకే ఇస్తాను అత్తయ్య అనగానే, 50,000 అంటుంది. అవునత్తయ్య 50,000 మీకే ఇస్తాను, మీరు ఈ ఇంటి ఖర్చుల కోసం వాడండి, మిగిలినవి మీ దగ్గరే ఉంచుకోండి అని అంటే, ఇప్పుడు నువ్వు నెలకి 50,000 ఇస్తావా అంటుంది. కాదత్తయ్య, నాకు గిరాకీ ఎక్కువగా ఉన్నప్పుడు, నా చేతిలో డబ్బులు ఎక్కువ తిరిగినప్పుడు 50,000 చొప్పున ఇస్తానంటుంది. దాంతో ప్రభావతి చాలా సంతోషపడుతుంది. ఇంకా ఇంకా మంచిగా ఆర్డర్స్ రావాలని పూజలు చేయటం మొదలు పెడుతుంది. ఇలా ఉన్నటువంటి టైంలోనే ఇక మీనా అయితే జెట్ స్పీడ్లో దూసుకుపోతూ ఉంటుంది. బాలుకి ఇటువైపు తన సొంత కారు మీద కూడా వేరే డ్రైవర్ని పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మీనా ఇటు ఇంట్లోనే ఉంటూ ఇంటి పనులు చేసుకుంటూ ఆడు పర్యవేక్షించడం మొదలుపెట్టేసరికి ఒక పక్క నుంచి బాలు, ఒక పక్క నుంచి శివ ఇద్దరూ కూడా సెలవులు పెట్టి ఇక డెకరేషన్స్ మీద తిరుగుతూ ఉంటారు. ఇక దాంతో మీనా అయితే, మీరు మీ పనులు మానుకుని తిరుగుతున్నారు, ఆ జీతం ఏదో నేనే ఇస్తాను అంటుంది. అలాగే మేడం అలాగే అంటాడు బాలు. అయ్యో ఏంటండి అలా అంటారంటే, అదే మాకు జీతం ఇచ్చేంత గొప్పవాళ్ళు అయ్యారు కదా అంటే, జీతం ఇవ్వడం అంటే మీరు కిరాయికి వెళ్తే వచ్చే డబ్బులు నేనే ఇస్తాను అంటున్నాను అనగానే, అప్పుడు నీకేం మిగులుతుంది గడిద గుడ్డు, నేనేదో నా పెళ్ళ మీద ప్రేమతో వచ్చి చేస్తున్నాను అనగానే, నేనేదో మా అక్క మీద ప్రేమతో వచ్చి చేస్తున్నాను, దానికి మీరు వెలకట్టి మమ్మల్ని పరాయవాడిని చేయకండి మేడం అంటాడు బాలు. ఏంటండి ఆట పట్టించటం అని అంటే, లేకపోతే ఏంటి, జీతం ఇస్తావా జీతం, నోరు మూసుకో అని చెప్పేసి, సరే నీకోసం అని చెప్పి నేనేం తెచ్చానో చూడు అని బాలు అయితే
ఏదో తీసి ఇక మీనా చేతికిస్తాడు. మీనా అది ఓపెన్ చేసి చూసి ఆ బాక్స్‌లోంచి తీస్తున్న వస్తువుని చూసి షాక్ అయిపోతుంది. అదేంటంటే బాలు మీనా మెడలో వేయాలనుకున్న పుస్తెల తాడు. అది కొనుక్కొస్తాడు బాలు అయితే. ఇక అది చూసి ఒక్కసారిగా కళ్ళు జిగీల్మంటాయి ఇక మీనాకి. "ఏవండీ ఇది ఎవరికి?" అని అనేసరికి, "ఇంకెవరికి నీకే" అంటాడు. ఒక్కసారిగా చాలా సంతోషంతో "అత్తయ్య గారు, అత్తయ్య గారు" అని చెప్పి మీనా పిలుస్తూ ఉంటే, "ఏంటి?" అంటుంది. "ఒక్కసారి ఇటు చూడండి" అని చెప్పానంటే, "మెడలో మంగళసూత్రం ఎక్కడిది? ఎంత పెట్టి కొన్నావు?" అంటే, "ఆయన చేయించుకొచ్చారు అత్తయ్య" అనగానే, "ఏంటి బేరం బంగారమే?" అంటుంది. "అవునత్తయ్య, మేలిమి బంగారంతో ఆయనే చేయించుకొచ్చారు" అని చెప్పేసేసి ఇక చాలా హ్యాపీగా చెప్తూ ఉంటుంది. ఇక మీనా అయితే అది చూసిన ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటిది? నేను చూస్తోంది నిజమేనా? నేను వింటోంది నిజమేనా? అనుకుంటూ ఉండేసరికి ఇక ఆహ్, ప్రభావతితోటి అవునత్తయ్య, మీరు వింటోంది నిజమే. ఆయన నాకు పుస్తెల తాడు చేయించారు. చూడండి అని అంటూ ఉంటే, ఒరేయ్! నువ్వసలు కిరాయిలకు కూడా వెళ్ళటం మానేసావు. వేరే డ్రైవర్‌ని పెట్టావు. వచ్చే డబ్బులు ఈఎంఐలకు కట్టుకుంటున్నానన్నావు. మరి నీకెక్కడిదిరా ఇంత డబ్బు అంటే, అమ్మా నేను వెళ్ళి డెకరేషన్‌లు చేస్తున్నాం కదా! దాని తాలూకా డబ్బు మీనా ఇస్తోంది. ఇక అదే విధంగా నాకు వేరే పనులు కూడా ఉంటున్నాయి కదా! అవన్నీ చేసుకునేటప్పుడు ఆ డబ్బులన్నిటిని పోగు పెడుతున్నాను. అవన్నీ కలిపి ఇప్పుడు పుస్తకాలు కొనటానికి సరిపడాగా వచ్చాయి. అందుకోసమే తీసుకొచ్చాను మీనా కోసం అంటాడు. సరేలే అయితే అని చెప్పేసేసి ఇక అనుకున్నట్టుగానే బాలు చేత మీనా మెడలో వేయించేస్తుంది ప్రభావతి. మీనా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక అలా సంతోషంగా ఉన్నటువంటి మీనా అందరికీ కాఫీ తీసుకొస్తానని వంటగదిలోకి వెళ్ళి వస్తూ కాఫీ గ్లాసులతో సహా కింద పడిపోతుంది. ఒకసారిగా అందరూ షాక్ అయిపోతారు. గబగబా మీనా దగ్గరికి వెళ్ళి నీళ్లు చిలకరిస్తుంది శృతి అయితే. నిదానంగా కళ్ళు తెరుస్తుంది మీనా. "ఏమైంది? ఎందుకలా పడిపోయావు?" అంటాడు బాలు. "అది ఎందుకంటే అంటూ ఉంటుంది. "ఏంటో చెప్పు. ఎందుకలా పడిపోయావు?" అని అంటే, అంటే నేను అలా పడిపోవటానికి కారణం" అని 1, 2, 3 అంటూ వేళ్ళు తీస్తుంది. "ఏంటిప్పుడు 1, 2, 3 చెప్పాలా మేము?" అంటాడు బాలు. చెప్పాలి" అంటుంది. 1, 2, 3, 3 తర్వాత 4, 4 తర్వాత మీనా అంటాడు. చెప్పండి. 4 తర్వాత అనగానే, మీనా నిజంగానా? నిజమా ఇది? కనీసం చెప్పలేదు నాకు అంటూ ఉంటే, ఏ చెప్పకపోయినంత మాత్రాన కడుపులో ఉన్నవాడు కడుపులోనే ఉండిపోతాడా ఏంటి? ఇంక పెరగడా? అప్పుడు మీకు కనిపించదా? మీరు అడగరా? అంటుంది. దానికంటే కూడా నువ్వు చెప్పటం అనేది నాకు చాలా సంతోషాన్నిచ్చే విషయం కదా మీనా అని అనగానే, ఇక అప్పుడు మీనా అయితే చాలా సంతోషంగా అవునండి 3వ నెల నడుస్తోంది అని చెప్తుంది. దాంతో రోహిణి కడుపు రగిలిపోతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇదే గెలుస్తుందా? ఎప్పటికప్పుడు ఇదే సంతోషంగా ఉంటుందా? ఛీ! ఈ బ్రతుకేంటో అర్థం కావట్లేదు అనుకుంటూ ఇక మీనాకి పైన గది నుంచి కింద గదికి ప్రమోషన్ వస్తుందేమో, అలా జరగడానికి వీల్లేదని అత్తయ్య గారు మీనాని రవి వాళ్ళ గదిలో ఉండమనండి అంటే, మరి రవి వాళ్ళు ఎక్కడుంటారు అంటుంది ప్రభావతి. అది అంటే అంటూ ఉండగానే, ఎవరెక్కడుండాలో నేను నిర్ణయిస్తా, నువ్వు కాదు అని అనగానే, సరే అత్తయ్య గారు అంటుంది ఇక రోహిణి అయితే. అన్న తర్వాత మీ గది ఖాళీ చేసి మీరు పైకి వెళ్ళండి. మీనా బాలు గదిలో పడుకుంటారు. మీనాకి ఇకపై కింద పడుకోవాల్సిన అవసరం లేదు అంటుంది. కోడళ్ళందరినీ సమానంగా చూడటం ఎప్పుడు మొదలుపెట్టావు అని చెప్పి అంటాడు సత్యం. అది కాదండి, సమంగా చూడటం అని కాదు కానీ మీనాని ఎక్కువ బాధ పెట్టకూడదు అనుకున్నాను. తనకి ఇప్పటి వరకు నేను చేసినటువంటి ద్రోహాలు అన్యాయాలు గుర్తొచ్చి చాలా బాధ కలిగింది అని చెప్పేసేసి అంటూ ఉంటుంది ఇక ప్రభావతి. అయిపోయిన తర్వాత ఇక ప్రభావతి అయితే చాలా సంతోషంగా ఉంటుంది, మనవడు పుట్టబోతున్నాడు అని చెప్పి. ప్రభావతిలో ఈ మార్పు రావడానికి కారణం కేవలం మీనా ఎక్కువ డబ్బు సంపాదించడం, అందులోంచి సగం మన ప్రభావతికి ఇవ్వడం. అయిపోయిన తర్వాత ఇక ఇద్దరూ కలిసి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ సంతోషంగా ఉంటుంది ఇల్లంతా కూడా. ఈ లోపల ఏం జరుగుతుందంటే, మీనా ప్రెగ్నెంట్గా ఉండటం విషయాన్ని తట్టుకోలేకపోతున్నటువంటి రోహిణి
ఇక వెంటనే తన ఫ్రెండ్ విద్యకి ఫోన్ చేసి, నేను ఒక క్యాప్సూల్ రాసిస్తాను, అది నువ్వు వెళ్ళి నీకోసం అన్నట్టుగా తీసుకురావా అంటే, ఏంటా క్యాప్సూల్ అనగానే, ఓవర్ బ్లీడింగ్ కోసం అని చెప్తుంది. అదేంటి, ఓవర్ బ్లీడింగ్ తగ్గడానికి వేసుకుంటారు కానీ ట్యాబ్లెట్ ఓవర్ బ్లీడింగ్ అవ్వడానికి వేసుకుంటారా అని అంటే, వేసుకుంటారు అని చెప్పని అంటూ వెళ్ళు తీసుకురా అంటే, విద్య తను ఫ్రెండ్ హాస్పిటల్లో ఉంటే తన దగ్గరికి వెళ్ళి ఈ ట్యాబ్లెట్లు ఎలా అయినా రప్పించమని చెప్పి మొత్తానికి రప్పించి తీసుకొచ్చి రోహిణికి ఇచ్చేసరికి, చాలా కష్టపడితే దొరికిన ట్యాబ్లెట్స్, జాగ్రత్తగా వాడతాను అంటూ ఇక విద్య చెప్పేసరికి, ఇది ఎక్కడో చాలా జాగ్రత్తగా తీసుకొచ్చినట్టుంది అని చెప్పేసి అనుకుంటూ ఇక రోహిణి అయితే వాటిని పాలల్లో కలుపుతుంది. పాలల్లో కలిపి ఇక మీనాకి ఇస్తుంది. ఇచ్చేసరికి మీనా ఆ పాలు తాగి ఒక్కసారిగా, ఏంటివి రోహిణి, ఏంటి పాలు అంటే, ఏమైంది, కడుపులో ఏమైనా తిప్పుతున్నట్టుందా, ఎవరో మెలిపెట్టేస్తున్నట్టుందా, నీ కడుపులో పిండాన్ని కడుపులోనే కరిగించేసే ప్లాన్ చేశాని అని అంటూ ఉంటే, ఎందుకు రోహిణి ఇలా చేసావు అని అనేసరికి, లేకపోతే ఎంతసేపు పొగిడిన వాళ్ళు పొగిడినట్టే ఉంటారు కదే, నిన్ను పొగట్టమే పనిగా పెట్టుకున్నట్టుగా పొగుడుతూ ఉంటారు కదా అని అనేసరికి, ఏంటి నువ్వు మాట్లాడేది, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు, నా గురించి నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పని అనేసరికి, ఎందుకు మాట్లాడొద్దు, ఇప్పుడు ఉన్నవి చాలేదన్నట్టు ఆ పొగడ్తలకి తోడు ఇప్పుడు కడుపు కూడా వచ్చింది, ఇంకేముంది, అందరూ కలిసి నన్ను ఒక చెత్త వాజమ్మలాగా చూస్తూ ఉంటారు, నేనేమో అదంతా చూసి అయ్యో ఎందుకు పనికిరాందాన్ని అయిపోయానే అని చెప్పి ఏడుస్తూ కూర్చోవాలి, అందుకే ఈ గోలంతా లేకుండా నీ కడుపులో ఉన్న పిండాన్నే కరిగించాలనుకున్నాను అనేసరికి ఇక ప్రభావతి వచ్చి, ఏం మాట్లాడుతున్నావు, కడుపులో పిండాన్ని కరిగిద్దాం అనుకున్నావా అనేసరికి, మీరు ఆపండి, డబుల్ గేమ్ మేడం గారు, మీకు డబ్బులు ఎవరిస్తే వాళ్లే కావాలి, ఇప్పుడు మీనా డబ్బిస్తుంది కాబట్టి మీనా మంచిదైపోయింది అని అంటూ, అవును అందుకోసమే నేను పాలల్లో ఆ మందు కలిపాను, ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు, ఆ మందు వల్ల మీనా కడుపులో ఉన్న బిడ్డ అర్ధాంతరంగా చచ్చిపోతుంది అని చెప్పేసరికి, ఇక నా బిడ్డని చంపుకోటానికి నేనేమన్నా పిచ్చోడిని అనుకున్నావా అంటాడు బాలు. ఇంకెక్కడుంది బాలు బిడ్డ, అయిపోయింది, మీ ఆవిడ పాలు తాగడంతోనే అయిపోయింది అనగానే, మీనా మరి కొన్ని పాలు తాగు అని అంటాడు. అలాగేనండి అంటూ మీనా ఆ పాలు మొత్తం తాగేస్తుంది. తాగేసిన తర్వాత, ఈ పాలలో నువ్వు కలిపిన విషయం ఎప్పుడో అమృతంగా మారిపోయింది, మా ఆయన తేనె కలిపి జాగ్రత్తగా నువ్వు తీసుకొచ్చినటువంటి మందుని మార్చేశారు అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. చూడు రోహిణి, మంచికి మంచి, చెడుకు చెడు, ఈ రోజుల్లో న్యాయం అదే, నువ్వు చేసిన చెడుకి నీకు చెడు జరిగి తీరాల్సిందే, అందుకే జరిగేలా చేస్తాను అని చెప్పి, ఏం చేయమంటారు చెప్పండి అత్తయ్య గారు, ఇలాంటి దుర్మార్గురాల్ని అనేసరికి ఇక వెంటనే, ఏమో మీ ఇష్టం అంటుంది. ఇక బాలుకి కోపం ఆగదు. వెంటనే వచ్చి రోహిణి చెంప చెడున పగలగొట్టి, ఎరా ఇలాంటి దాన్ని తెచ్చావేంట్రా ఇంటికి అని చెప్పి మనోజ్ వంక చూసేసరికి, మనోజ్ అయితే, ఎందుకు రోహిణి ఇలాంటి పని చేశావు అని అంటూ ఇక రోహిణితోటి వాదానికి దిగుతాడు. దిగేసరికి, ఏమన్నా అనుకో, ఏమన్నా చేసుకో, నాకు ఆ పిల్ల ముందు బిడ్డని కనడం నాకు నచ్చలేదు, నాకు ఇష్టం లేదు అనేసరికి, అప్పుడు నువ్వు కూడా బిడ్డని కనాలి రోహిణి, అంతేకాని నిమ్మకు నీరెత్తినట్టుగా ఊరుకొని మొగుడిని దగ్గరకు రానివ్వకుండా కూర్చుంటే బిడ్డలు ఎక్కడి నుంచి వస్తారు. రవి శృతి వాళ్ళంటే కొత్తగా పెళ్ళైన జంట, వాళ్ళకి ఇంకా 5 ఏళ్ల వరకు టైం ఉంది, మనం చేసుకునేదే లేటుగా, మరి ఇప్పుడు ఇంకా ఆ బిడ్డ విషయంలో నువ్వు ఇలా చేస్తే అలా, మీనా తల్లి కాబోతుందని తెలిసి సంతోషపడాల్సింది, అంతేకాని మరి ఇంత క్రూరంగా ప్రవర్తిస్తావా అంటూ మనోజ్ అనేసరికి, సారీ అంటూ ఇక రోహిణి వెళ్ళిపోతుంది. మీనా అయితే చాలా సంతోషంగా ఉంటుంది. సీమంతం ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. మరి మీనా సీమంతంలో ఏం జరగబోతోంది, రోహిణి మారుతుందా, అదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.